ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం మీకు పిల్లలు పుట్టే వరకైనా ఈ నిజాన్ని రహస్యంగా ఉంచాలి. కానీ మనీషా అడిగింది మీరెలా చేస్తారు వదినా? ఆ విషయం నాకుదిలే, నేను చూసుకుంటాను. అరే, నాతో జాను ఉండటం కోసం మీరు అన్నయ్యని వదిలేసుకుంటారా వదినా? నాకు జాను ఎంతో మీకు అన్నయ్య అంతే కదా వదినా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది వివేక్. ఏది జరిగినా సరే నాకుదిలే. జాను ఎదురు చూస్తుంటుంది, నువ్వెళ్ళు. ఆగు లక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆయనకి కాఫీ ఇవ్వాలి. మిత్రకే కదా, నేనిస్తాను. నువ్వివ్వడమేంటి? ఏ, నేనివ్వకూడదా? నువ్వే ఇవ్వాలా? అయితే సరే. దేవియాని ఆంటీ, దేవియాని ఆంటీ. ఇప్పుడు చిన్నత్తయ్య గారిని ఎందుకు పిలుస్తున్నావు? నీ చెల్లెలి సీక్రెట్ చెప్దామని. ఏంటి మనీషా పిలిచావు? అర్జెంటుగా మీకు ఒక విషయం చెప్పాలా ఆంటీ? ఏ విషయం? మీ కోడలి ప్రెగ్నెన్సీ విషయం. మొన్న వివేక్ జాను హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఆ వెళ్ళారు, వచ్చారు. ఆ హాస్పిటల్లో ఏం చెప్పారో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? వివేక్లోనే లోపముందని చెప్పారట కదా. వాడు మందులు కూడా మింగుతున్నాడు. అది నిజం కాదాంటీ? ఏంటి, నిజం కాదా? అవునాంటీ, అసలు నిజం వేరే ఉంది. అసలు నిజమేంటి? అసలు నిజం ఏంటంటే, ఆ ప్రాబ్లము వివేక్లో లేదు. మరి జాను. మనీషా, అదే లక్ష్మి, జాను తన వంతు ప్రయత్నం చేయాలి కదా. మీతో చెప్పిందే ఆంటీతో చెప్తున్నాను. జాను ప్రయత్నం చేయడం ఏంటి? వివేక్ కోర్స్ తీసుకుంటున్నాడు కదా, అలాగే జాను కూడా ఏ పూజలో వ్రతాలో చేస్తే దేవుడు కరుణించి జాను కడుపు పండుతుంది కదా, జానుతో పూజలు చేయించమని లక్ష్మితో చెప్తున్నాను. అంతే కదా లక్ష్మి? ఈవిడిగారు ఆ పని ఎప్పుడు చేయాలి? తనేమో ఓ కొడుకుని కనేసి తల్లైపోయింది. తన చెల్లేమో నాకు మనవన్నో మనవరాల్లో ఇస్తుందనుకుంటే ఎదురు చూడడంతోనే నా పనంతా అయిపోతుంది. ఏదో 3 నెలల కోర్స్ అన్నారుగా, ఆ తర్వాత అది పచ్చిమావిడకే తినకపోతే దాని చేత గన్నేరు పప్పు తినిపిస్తాను. అయ్యో ఆంటీ, పిల్లలు పుట్టకపోతే మీరు జానుని చంపేస్తారా? పూలు కాయలు కాయని చెట్లని ఇంట్లో ఉంచుకోము. అలాంటిది పిల్లలు పుట్టని కోడలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అలా అనకండి ఆంటీ. ప్రాబ్లం వివేక్ దైతే పాపం జాను ఏం చేస్తుంది? ఒకవేళ జానులోనే లోపముందనుకోండి, అప్పుడేం చేస్తారు? మనీషా, ఈ కాఫీ తీసుకెళ్ళి ఆయనకిస్తావా? నాకు కిచెన్లో కాస్త పనుంది. నువ్వుండగా మిత్రకి నేను కాఫీ ఇవ్వటం బాగుండదేమో. పర్వాలేదు మనీషా, ఆయన కాఫీ తాగే టైం అయింది, తీసుకెళ్ళు. ఆంటీ, మిత్రకి కాఫీ ఇవ్వాలట.
లక్ష్మి ఆర్డర్ వేసింది, నేను ఇచ్చొస్తాను. ఇది కళ నిజమా? లక్ష్మి మిత్రకు మనిషాతో కాఫీ పంపించడం ఏంటి? ఇది 8వ వింతలా ఉందే. లక్ష్మి మాట మనీషా విందా, లేక మనీషా మాట లక్ష్మి విందా? అయినా లక్ష్మి ఎందుకు కంగారు పడుతోంది? మనీషా కూడా ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పినట్లు అనిపించింది. అదేంటో మళ్ళీ మనీషానే అడగాలి. హ్మ్. ఈ ఫైల్ ఎక్కడుంది? లక్ష్మి, 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 ఆ ఫైల్ ఎక్కడ పెట్టు? నువ్వా? లక్ష్మి ఎక్కడ? తను కిచెన్లో పనిలో ఉంది. కాఫీ తీసుకో. ఏం ఫైల్ కావాలి? లక్ష్మి వచ్చాక తీసుకుంటాను. ఏ, నేనివ్వకూడదా? అలా అని కాదు, ఈ రూమ్లో ఏది ఎక్కడుందో లక్ష్మికే తెలుసు. నిజమే మిత్ర, ఈ గదిలోనే కాదు, నీ మనసులో ఏముందో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. నీ గురించి నాకంటే లక్ష్మికే ఎక్కువ తెలుసు. సారీ మనీషా, ఎందుకు మిత్ర? నేను అలా మాట్లాడుండకూడదు. నీ మనసులో ఉన్న మాటే కదా చెప్పావు. నువ్వు హర్ట్ అవ్వలేదు కదా? నీ నుంచి ప్రేమని తప్ప ఇంకేం అడగను మిత్ర. నీ ప్రేమ నాకు దక్కకపోయినా మన బేబీకి దక్కుతోంది, అందుకు హ్యాపీగా ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్, నేను అప్పుడప్పుడు వచ్చి నా బేబీని చూసుకోవచ్చు కదా? ఆ రైట్ నాకుంది కదా? నువ్వు ఎప్పుడైనా రావచ్చు మనీషా. బేబీ పైన నాకెంత రైట్ ఉందో నీకు అంతే రైట్ ఉంది. దాన్ని ఎవ్వరు కాదన్నారు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మన మధ్య జరిగిన దానికి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళు. నన్ను కోర్టుకి ఇచ్చి మీడియాలో నా పరువు తీసేవాళ్ళు. కానీ నువ్వు అలా చేయలేదు. లేని ప్రెగ్నెన్సీతో నీ పరువు నేను ఎలా తీయగలను మిత్రా? ఒక మంచి ఫ్రెండ్లా నన్ను అర్థం చేసుకున్నావు. నా పరువుని, ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు. రియల్లీ యు ఆర్ గ్రేట్ మనీషా. నీలాంటి వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు మిత్రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.